ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాసన మండలి ఎన్నికల కోసం ఖరారు చేసినటువంటి ఇద్దరు అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ, టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి పెద్దలు కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ పెద్దలు అంజిరెడ్డి గారు, అదే మాదిరిగా టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి కొమరయ్య గారిని నామినేట్ చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేధావులంతా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టలేదంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకైనట్టుగా స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందన వల్లనే ఈ రోజు వరకు బీఆర్ఎస్ మీద ఒక్క కేసు కూడా నామోదు జరగలేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కేసీఆర్ మీద చేసిండు. మరి కేసీఆర్ మీద ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని, కవితని జైల్లో పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, లక్షల కోట్ల కుంభకోణం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టి 14 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు దాని మీద విచారణ జరిపించడం లేదు, ఎందుకోసమని వారి మీద కేసులు పెట్టడం లేదు. ఈరోజు తేట తెల్లమైంది. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అభ్యర్థులు నిలబెట్టలేదని చెప్పి స్పష్టమవుతున్నది. లోపాయికారి ఒప్పందంతో నేరుగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై యుద్ధం ప్రకటించిన ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేధావులు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రోజు మంత్రులంతా వచ్చేసి మరి భారతీయ జనతా పార్టీ మీద ఉమ్మిడిగా మరి దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్ గా ఎందుకోసం అని చెప్పేసి ఆ యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసమని తెలంగాణ రాష్ట్రంలో యువత మీద చిన్న చూపు చూస్తా ఉన్నారు, టీచర్ల మీద చిన్న చూపు చూస్తా ఉన్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. టీచర్లకు 5 ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు, కొత్త పే స్కేల్ ఇవ్వలేదు, వారికి ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ వారికి ఇవ్వాల్సిన పెన్షనర్స్ కి కూడా ఈరోజు వెంటనే డబ్బులు ఇవ్వలేనటువంటి సందర్భం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంకి నెట్టుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఈరోజు గాడి తప్పింది. మరి ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన స్పష్టమవుతా ఉన్నది. అంతేకాకుండా ఎన్నో గ్యారెంటీల పేరు మీద ముఖ్యంగా యువతకి, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు వృత్తి ఇస్తామని, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ యువతిని మభ్యపెట్టేసి వారు ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు యువతకి ఏం సమాధానం చెప్తారని అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ఎండగట్టి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అనేకమైనటువంటి కుంభకోణాలను బయట తీసినాం, అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు బయట తీసినాం, అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక అంశాల మీద మేము పోరాటం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి మా ఎమ్మెల్యేలకు తోడుగా ఇంకా 2 ఎమ్మెల్సీలు కలిస్తే మా గొంతుగా, ప్రజా గొంతుగా అవుతుంది. మా గొంతుగా ప్రజల తరఫున, ప్రజల పక్షాన మేము పోరాడడానికి మాకు బలం పెరుగుతుంది. కాబట్టి అందరినీ మరి నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కమ్యూనిటీని కానీ, అదే మాదిరిగా మరి గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీని కానీ, గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా, టీచర్స్ అందరినీ కూడా మాకు ఓటేసి బలపరచాలని, భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించాలని, మా అభ్యర్థులు కొమరయ్య గారిని, అంజిరెడ్డి గారిని ఆశీర్వదించి వారిని శాసన మండలికి పంపి మా బలాన్ని పెంచాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువతను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఓటు అడగాలంటే యువతకు 54,000 అకౌంట్లో డిపాజిట్ చేసినాకనే ఓటు అడగాలి.
యువతుల విషయం తీసుకుంటే స్కూటీ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి, ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. విద్యార్థుల విషయంలో తీసుకుంటే ఎవరైతే ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా 7,500 కోట్లు వాళ్ళు డబ్బులు పెట్టేసి వాళ్ళకు అమౌంట్ ఇచ్చిన తర్వాతనే కాలేజీలో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలేజీలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల విషయంలో తీసుకుంటే రైతులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి ఏంటంటే మోదీ గారి మొన్న బడ్జెట్ పెట్టి 12 లక్షల అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ వేరు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి వెసులుబాటు కలిగింది. టీచర్స్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, తర్వాత వ్యాపారస్తులైనా ప్రతి ఒక్కరికి ఎంతో బెనిఫిట్ జరిగింది. మేధావులందరూ ఆలోచిస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ వైపు. మొన్న హర్యానా తర్వాత ఢిల్లీ మేమే కైవసం చేసుకోవడం జరిగింది. వీళ్ళు 100 సంవత్సరాల పార్టీ ఖాతా జరిగిన పార్టీ ఇది అయ్యింది. అందుకోసానికే ఇంకా ఏవైతే హామీలు ఇచ్చారో వాళ్ళు అన్ని హామీలు నెరవేర్చకపోవడం. దానికి ఉదాహరణ ఏంటంటే ఏవైతే వీళ్ళు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారో ఒక్క హామీ గంట నెరవేర్చకపోవడం. వీళ్ళన్ని హామీలు నెరవేర్చినాకనే ఓటు అడగాలి. వాళ్ళకి అందుకోసానికి అర్హత లేదు. వీళ్లకు బుద్ధి చెప్పాలంటే ఓటుదారు బుద్ధి చెప్పాలి. మా అందరికీ, మా ఇద్దరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. తర్వాత ఏంటంటే మండల్లో పోరాటం చేసే క్యాండిడేట్ అంజిరెడ్డికి ఓటు వేయాలని నేను తెలియజేస్తాను. మీకు ఎప్పుడైతే ఓటు వేస్తారో మండల్లో వాళ్ళ దాంట్లో ఎవరైనా గెలిచారో 10లో 11 అవుతారు. మాకు ఓటు వేస్తే మీకు 100% ఫైట్ చేసి మీ గురించి చేస్తామని తెలియజేస్తూ భారత్ మాతకి బాధపడి ఆ టీచర్ల వల్లనే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి మీ ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే టీచర్లందరికీ చాలా అన్యాయం జరిగింది. తెలుగుదేశం ద్వారా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.